ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు ఇంకొక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ యొక్క ప్రతి పనిని కూడా సఫలం చేస్తాడని చెప్తున్నాడు. అయితే కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు లేదా ఒక విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అది సక్సెస్ చూడలేం. మనం దాంట్లో సక్సెస్ చూడలేనప్పుడు ఒకసారి మనం ఆగి ఆలోచించాలి. నేను చేస్తున్న పనిలో కానీ నేను వెళ్తున్న మార్గంలో కానీ ఎందుకు నేను చూడలేకపోతున్నాను అనేసి. అయితే కీర్తన 1వ అధ్యాయం అందులో ఒక మాట ఉంటుంది. 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యొద్ద నాటబడినదే ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అప్పుడు అతడు చేయనదంతయు సఫలమగును. ఒక్క మాట చూడండి, అతడు చేయనదంతయు సఫలం అవుతుందంట. మనం ఏ పనిలో అయితే సఫలం చేయలేకపోతున్నామో ఇక్కడ సఫలం అవుతుంది అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం దివారాత్రంలో ధ్యానించాలి. ఒక పనిలో మనకి ముందు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్న మాట మనం వినగలిగేలా ఉండాలి. మన చెవి ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు వినగలిగేలా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి సక్సెస్ ఉంటుంది. ఇది ఎలా చేయాలో, ఎలా నడవాలో, ఎవరితో మాట్లాడాలో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో మన సహవాసం అనుక్షణం ఉన్నప్పుడు మనకి ఏ యొక్క భయము కూడా ఉండదు. థ్యాంక్ యూ.